ఈ మాసములో గ్రహ సంచారం కొంత అనుకూలించటం వలన పూర్వ రుణాలని కొంత మీనరాశి వారు తీర్చగలుగుతారు. వ్యాపారపరముగా మీరు చేసినటువంటి రుణములు ఏవైతే ఉన్నాయో వాటికి మీరు కొంత పూచికత్తుగా ఉన్నటువంటి అంటే బాధ్యత తీసుకున్నటువంటి వారు ఎవరైతే మీనరాశి వారు ఉంటారో మీ బాధ్యత మేరకు మీరు ఆ అప్పుని తీర్చడానికి ఇంతకు పూర్వం మీరు చేసినటువంటి ప్రయత్నము సఫలీకృతమయ్యి మే 15వ తారీఖు తర్వాత అప్పుని తీర్చడం జరుగుతుంది. అదే విధముగా కొన్ని గ్రహములు చాలా మంచి ఫలితాలు ఇవ్వటం వలన మీరు ఈ మాసమున చాలా ఆహ్లాదముగా గడుపుతారు. మీ గొప్పతనం వలన మీరు పూర్వము మీరు చేసినటువంటి మంచి పనుల వలన మంచి పేరు వలన మంచి బుద్ధి వలన మీరు ఈ మాసమునందున విశేషమైనటువంటి దాన ధర్మములు చేయటానికి యోగ్యులుగా మీరు కనబడుతున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి మీనరాశి వారు ఈ మాసము ఆరోగ్యం కుదుటపడుటే కాకుండా దీర్ఘాయుష్యుతో మీరు ముందుండేటువంటి మాసములన్నీ కూడా చాలా చక్కగా గడుపుతారు. ఇకపోతే ఎవరైతే గనక స్థిర ఉద్యోగము చేసుకునేటువంటి వారు ఉన్నారో వారికి కూడా మీ పైన ఉన్నటువంటి అధికారుల నుంచి ప్రశంసలతో కూడినటువంటి ధనము మీకు చేకూరుతుంది. నిరుద్యోగముతో బాధపడే మీనరాశి వారికి స్థిర ఉద్యోగములు ఈ నెల 20వ తారీఖు తర్వాత గోచరిస్తున్నాయి. అదే విధముగా వివాహ సంబంధాల కోసము వెతికేటువంటి మీనరాశి వారికి ఈ మాసము 16వ తారీఖు తర్వాత యోగ్య సమయముగా చెప్పవచ్చు. ఆ తర్వాత మీరు వివాహ సంబంధాల గురించి ప్రయత్నం చేస్తే సఫలీకృతాన్ని పొందుతారు. గృహములో ఉండేటువంటి స్త్రీలు మీరు మీ భర్తలకి కానీ మిత్రులకి కానీ మీ అన్నదమ్ములకి కానీ తల్లిదండ్రులకి కానీ ఒక సలహా ఇవ్వటం వలన మీరు చాలా మంచి పేరుని సంపాదిస్తారు. ద్వారా కొంత లాభాన్ని చేకూర్చుకుంటారు. మీనరాశి వారికి ముఖ్యముగా ఈ నెల 20వ తారీఖు తర్వాత అనుకోకుండా కొంత ధనము కలిసి రావటము, ఆ ధనము నుంచి భూమి, వ్యాపారము ఇత్యాది కార్యకలాపాల యందు విరివిగా ఆ ధనాన్ని ఖర్చు పెడతారు. అదే విధముగా ఇంట్లో జరిగేటువంటి ఒక శుభకార్యానికి మీనరాశి వారు వారి ధనాన్ని ధనముతో కూడినటువంటి మంచి తెలివితేటలని తో కూడినటువంటి ఒక పనిని వారు చేసి గృహమునందున అందరి దగ్గర మంచి ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రుల యందు కూడా వారికి మంచి గుర్తింపు కలుగుతుంది. అయినప్పటికీ పూర్వము జరిగినటువంటి కొన్ని సాధక బాధలని గుర్తు తెచ్చుకుంటూ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే గనక గ్రహాధిపతి అయినటువంటి బృహస్పతి అనుగ్రహించినప్పటికీ కూడా అకాల ఖర్చులు, అకాల ప్రయాణములు, ఒక మాట వల్ల మానసిక అప్రశాంతత ఈ మాసములో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అటువంటి బాధ మీకు తొలగి మాసమంతయు కూడా శుభ పరిణామముతో ఉండాలి అంటే గనక మీరు సూర్య భగవానుడికి ఆరాధన చేయండి. సూర్యనారాయణమూర్తికి ఆదిత్య హృదయాన్ని చదవండి. లేకపోతే సూర్యనారాయణాయ నమః అని చెప్పి 108 సార్లు ఓం నమో సూర్యనారాయణాయ నమః లేకపోతే సవితృ సూర్యనారాయణాయ నమః అనేటువంటి నామాన్ని చదవండి.